నిన్న దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన ఏషియా కప్ మ్యాచ్లో మన టీమిండియా ఆ టీంను ఎంతలా చిత్తకొట్టోడించారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన వాళ్ళు ఒక భారీ విక్టరీ కొట్టారు. అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియా ప్లేయర్స్ పాకిస్తాన్ టీంను తమ గేమ్తో మాత్రమే అవమానించలేదు, ఇంకా చాలా అవమానించారు. మ్యాచ్కి ముందు వాళ్ళని అవమానించారు అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఆపరేషన్ సింధూరి టైంలో పాకిస్తాన్ ప్లేయర్స్ చేసిన పనికి బుద్ధి వచ్చేలా కౌంటర్ ఇచ్చారు. సో ఈ వీడియోలో అయితే వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో పాకిస్తాన్ కెప్టెన్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే పాకిస్తాన్ హెడ్ కోచ్తో పాటు వాళ్ళ బోర్డు కూడా కొన్ని కామెంట్స్ చేశారు, వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ ఫైనల్లీ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎందుకు హ్యాండ్ షేక్ అవ్వలేదో దానికి కూడా రీజన్ చెప్పాడు, అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఎనివే ముందుగా పాకిస్తాన్ టీంకి జరిగిన ఫస్ట్ అవమానం గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా ఇలాంటి మల్టీనేషనల్ టోర్నమెంట్స్లో మ్యాచ్ ఆడే ముందు నేషనల్ యాంథమ్స్ ప్లే చేస్తారు. అంటే రెండు జట్ల ప్లేయర్స్ గ్రౌండ్లోకి వస్తారు అండ్ దెన్ రెండు దేశాల యొక్క నేషనల్ యాంథమ్స్ ప్లే చేస్తారు ఒకదాని తర్వాత ఒకటి. అయితే ఈ మ్యాచ్కి ముందు పాకిస్తాన్ నేషనల్ యాంథమ్ ప్లే చేసే ముందు వాళ్ళకు ఒక అవమానం జరిగింది. అదేంటంటే దుబాయ్ గ్రౌండ్ యొక్క డీజే పాకిస్తాన్ యొక్క నేషనల్ యాంథమ్ ప్లే చేయకుండా వేరే సాంగ్ ప్లే చేశాడు. అది కూడా జలేబీ బేబీ అని చెప్పి ఒక ఇండియన్ ఆరిజిన్ కలిగిన సింగర్ ప్రొడ్యూస్ చేసిన సాంగ్ అది. సో ఈ సాంగ్ ప్లే చేసిన టైంలో పాకిస్తాన్ ప్లేయర్స్ అందరూ షాక్ అయిపోయారు. వాళ్ళైతే నేషనల్ యాంథమ్ వస్తుందని చెప్పి గుండెల మీద చేతులు వేసుకుని రెడీగా ఉన్నారు. బట్ తీరా చూస్తే వేరే సాంగ్ వచ్చింది. దీంతో పాకిస్తాన్ వాళ్ళకి తల తీసినట్టు అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ఇంటర్నేషనల్ ఇన్సల్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్ యొక్క పరువు పోయింది. అఫ్కోర్స్ వాళ్ళకి అసలు పరువే లేదు, బట్ వాళ్ళైతే మరోసారి అంతర్జాతీయ వేదిక మీద నవ్వులు పాలైనట్టు అయింది. అయితే ఇది కావాలని చేశారో లేకపోతే బై మిస్టేక్ జరిగిందో క్లారిటీ లేదు, కానీ ఎలా జరిగినప్పటికీ పాకిస్తాన్ ప్లేయర్స్కి అయితే తల తీసినట్టు అయిపోయింది. ఇక రెండు ఇన్సల్ట్ చూసుకుంటే టాస్ టైంలో మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేశాడు, అది కూడా చాలా పొలైట్ వేలో చేశాడు. సో యాక్చువల్లీ మనమైతే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ యొక్క టాస్ టైంలో చూస్తూ ఉంటాం, ఇరు జట్ల కెప్టెన్స్ షేక్ హ్యాండ్ చేసుకుంటారు. కానీ మ్యాచ్ యొక్క టాస్ టైంలో మాత్రం మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్కి హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. సో ఇదైతే కంప్లీట్లీ సూర్యకుమార్ యాదవ్ ఒక పర్సనల్ థింగ్, అతనికి ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఇవ్వలేదు. అయితే సూర్యకుమార్ యాదవ్ దీన్ని చాలా ప్రీ ప్లాన్గా చేశారంట, అంటే పొలైట్ వేలో జరిగేలా చూసుకున్నాడు. సో సూర్య ఏం చేశాడంటే టాస్కి వెళ్లే ముందే మ్యాచ్ రిఫరీ అయిన యాండీ పైక్రాఫ్ట్కి చెప్పాడంట, నాకు సల్మాన్ ఆగాతో హ్యాండ్ షేక్ చేయడం ఇష్టం లేదు, సో అతన్ని షేక్ హ్యాండ్ కోసం ట్రై చేద్దని చెప్పాడంట. అండ్ ఇదే విషయాన్ని మ్యాచ్ రిఫరీ పాకిస్తాన్ కెప్టెన్కు ఫార్వర్డ్ చేశాడు. అంటే టాస్ టైంలో సూర్యకుమార్ యాదవ్తో షేక్ హ్యాండ్కు ట్రై చేద్దని చెప్పి ముందుగానే పాకిస్తాన్ కెప్టెన్కు చెప్పేశాడు. అదర్వైజ్ పాకిస్తాన్ కెప్టెన్కు మొహమ్మద్ అవమానం జరిగేది. అంటే అతను షేక్ హ్యాండ్ కోసం ట్రై చేసి మన సూర్య ఇవ్వకపోతే ఖచ్చితంగా అది పెద్ద అవమానంగా ఉండేది. బట్ సూర్య మాత్రం ముందుగానే మ్యాచ్ రిఫరీకి ఇన్ఫార్మ్ చేసి ఆ అవమానం కాస్త పొలైట్గా ఉండేలా చూసుకున్నాడు. ఇక తర్వాత ఈ మ్యాచ్లో పాకిస్తాన్కి జరిగిన మూడో అవమానం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకునే అవసరం లేదు. మన ప్లేయర్స్ ఆన్ ది ఫీల్డ్ చితక్కొట్టేశారు పాకిస్తాన్ టీంని. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఇలా మూడు విభాగాలు కూడా పాకిస్తాన్ టీం మీద పైచేయి సాధించారు. దీంతో పాకిస్తాన్ టీం ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఒక పెద్ద టీంలో కూడా కంపీట్ చేయలేక పసికొని ఓడిపోయినట్టు ఓడిపోయారు. బట్ ఎనివే ఇలా జరుగుతుందని చెప్పి మనం ముందే ఎక్స్పెక్ట్ చేసాం. పాకిస్తాన్ వాళ్ళ ఆట గురించి మనకు తెలుసు. గత కొన్ని దశాబ్దాలుగా మన టీమిండియా మల్టీనేషనల్ ఈవెంట్స్లో పాకిస్తాన్ చితక్కొడుతూనే వస్తున్నారు, అదే రిపీట్ అయింది. కానీ దీనికంటే పెద్ద అవమానం మన వాళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ టీంకి చేశారు. సో ఈ ఫోర్త్ ఇన్సల్ట్లో ఏంటంటే మన టీమిండియా ప్లేయర్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ టీంతో హ్యాండ్ షేక్ చేయలేదు. మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 6 కొట్టి మ్యాచ్ గెలిపించిన వెంటనే శివం దూబే దగ్గరికి వచ్చాడు అండ్ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. బట్ ఆ తర్వాత అసలు పాకిస్తాన్ ప్లేయర్స్ వంక కూడా చూడకుండా డైరెక్ట్గా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు అండ్ అతని వెనకాల శివం దూబే కూడా వెళ్ళిపోయాడు. అయితే ఈ టైంలో పాకిస్తాన్ ప్లేయర్స్ అందరూ ఒక చోటకు చేరి వెయిట్ చేయడం మొదలుపెట్టారు. అంటే మన వాళ్ళు అలానే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోతున్నారు. సర్లే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారేమని చెప్పి వెయిట్ చేస్తున్నారు. బట్ మన వాళ్ళు ఏమీ డగౌట్కి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వెనక్కి రాలేదు. మొత్తం మన ప్లేయర్స్ అందరితో పాటు టీమ్ మేనేజ్మెంట్ మెంబర్స్ కూడా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అయినా కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ గ్రౌండ్ మధ్యలో నిలబడి వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు బయటకు వస్తారేమో హ్యాండ్ షేక్ చేద్దామని చెప్పి. కానీ మన వాళ్ళు దీన్ని చూసి పాకిస్తాన్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళలేరని చెప్పి మొహం మీద డోర్ వేస్తారు. అంటే అందరూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ డ్రెస్సింగ్ రూమ్ యొక్క డోర్ను క్లోజ్ చేయబోయారు. దీంతో చూసి పాకిస్తాన్ ప్లేయర్స్కి ఇంకా అర్థమైపోయింది, వీళ్ళు తిరిగి వెనక్కి రారు హ్యాండ్ షేక్ ఇవ్వరని చెప్పి. దీంతో వాళ్ళు ఇంకా చేసేదేమీ లేక అవమాన భారంతో తమ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా మన టీమిండియా ప్లేయర్స్ అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత అసలు ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్కి హ్యాండ్ షేక్ అనేది ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ అసలు ఈ మ్యాచ్ ముందు కానీ, మ్యాచ్ టైంలో కానీ, మ్యాచ్ తర్వాత కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్తో క్లోజ్గా కనిపించలేదు, అసలు వాళ్ళతో మాట్లాడిందే లేదు. సో క్లియర్లీ మన టీమిండియా ప్లేయర్స్ ఇంటెన్షనల్గానే చేశారు, మన వాళ్ళకి వాళ్ళతో హ్యాండ్ షేక్ చేయడం ఇష్టం లేదు. మెయిల్ ఆపరేషన్ సింధూరి టైంలో పాకిస్తాన్ ప్లేయర్స్ పిల్ల చేష్టలు చేయడం చూసాం. అంటే మన ఇండియన్ ప్లేయర్స్ మన ఇండియన్ ఆర్మీని సపోర్ట్ చేశారు. కానీ కొంతమంది పాకిస్తాన్ ప్లేయర్స్ ఏం చేశారు, వాళ్ళ దేశాన్ని సపోర్ట్ చేసుకోవడం మానేసి మన ఇండియన్ అవమానించేలా పోస్టులు పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఫహీమ్ అష్రఫ్ అని చెప్పి ఒక ప్లేయర్ ఉన్నాడు, నిన్న మ్యాచ్ కూడా ఆడాడు. అతనైతే పాకిస్తాన్ ఆర్మీ మన ఇండియన్ ఆర్మీని ఓడించేసినట్టు అండ్ దెన్ వాళ్ళ ఆర్మీ చీఫ్ మన భారత్ మాతకు సింధూర్ దుద్దినట్టు గిబ్లీ చేసి పెట్టాడు. సో ఆ టైంలో పోస్ట్ అయితే చాలా పెద్ద దుమారమే రేపింది. ఇంకా తనతో పాటు కొంతమంది పాకిస్తాన్ ఎక్స్ ప్లేయర్స్తో పాటు కరెంట్ ప్లేయర్స్ కూడా కొంతవరకు తేడా పోస్టులు పెట్టారు, అంటే మన ఇండియాను అవమానించేలా పెట్టారు. సో దీనివల్ల రీసెంట్గా WCAలో మన టీమిండియా సీనియర్ ప్లేయర్స్ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడలేదు.
కానీ ఇప్పుడు ఏషియా కప్లో చూసుకుంటే మాత్రం బీసీసీఐ ఒత్తిడి కారణంగా మన ఇండియన్ ప్లేయర్స్ ఆడాల్సి వచ్చింది వాళ్ళతో మ్యాచ్. అదర్వైజ్ ఈ మ్యాచ్లో మన వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసుకుంటే క్లియర్గా అర్థమైపోతుంది మ్యాచ్ ఆడడం ఇష్టం లేదు. పైగా మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ టీంని మరోసారి అవమానించాడు. అదేంటంటే మేము పెహల్గామ్ అటాక్లో విక్టిమ్స్ కొన్న ఫ్యామిలీస్కి అండగా నిలుస్తామని చెప్పాడు. అండ్ ఆల్సో విజయాన్ని మన ఆర్మీకి అంకితం చేస్తూ చాలా మంచిగా మాట్లాడాడు. దీంతో మ్యాచ్లో విజయం మన టీమిండియాకి మరింత స్వీట్గా మారితే పాకిస్తాన్కి ఇంకా చేదుగా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మార్నింగ్ నుండి పాకిస్తాన్ వాళ్ళు మన టీమిండియా మీద పడి ఆడడం మొదలుపెట్టారు. సో ఇందులో భాగంగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈరోజు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అండ్ అందులో ఏం చెప్పారంటే మన టీమిండియా అన్స్పోర్టింగ్ బిహేవియర్ చూపించారంట. అంటే స్పిరిట్ ఆఫ్ క్రికెట్ను ఫాలో అవ్వలేదంట. షేక్ హ్యాండ్స్ అవ్వకుండా చాలా పెద్ద మిస్టేక్ చేశారంట. ఇన్ఫ్యాక్ట్ దీనికి నిరసన తెలుపుతూ పాకిస్తాన్ టీం మేనేజ్మెంట్ కావాలని చెప్పి వాళ్ళ కెప్టెన్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూకి పంపలేదంట. అంటే మన వాళ్ళు కావాలని హ్యాండ్ షేక్ అవ్వలేదని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు హట్ అయ్యారంట. దీనివల్ల వాళ్ళ కెప్టెన్ సల్మాన్ కానీ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూకి పంపలేదంట. కానీ బయట టాక్ చూసుకుంటే మాత్రం వేరేలా ఉంది. పాకిస్తాన్ ప్లేయర్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, అందుకే పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూకి రాలేదని చెప్పి చెప్పుకుంటున్నారు. బట్ అయినా పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్ దీన్ని వేరేలా ఫ్రేమ్ చేశాడు. అంటే మేము మ్యాచ్ ఓడిపోయిన తర్వాత హ్యాండ్ షేక్ అవ్వడానికి రెడీగా ఉన్నాం, బట్ ఇండియన్ ప్లేయర్స్ అది చేయకుండా మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశారని చెప్పాడు. అండ్ ఆల్సో మా ఆడతీరుతో కూడా చాలా డిసప్పాయింట్ అయ్యామని చెప్పాడు. అయితే మీ కెప్టెన్ సల్మాన్ ఎందుకు పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూకి రాలేదంటే అది ఫ్లోలో జరిగిపోయిందని చెప్పాడు. సో మొత్తం మీద పాకిస్తాన్ వాళ్ళైతే మన టీమిండియాను స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ చూపించిన టీమ్గా ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఈరోజు దీనికి మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాడు. అది కూడా మామూలుగా కాదు, చెంప చెల్లుమన్నట్టు ఇచ్చాడు. సో ఆల్రెడీ నేను జరిగిన పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ కొంతవరకు క్లారిటీ ఇచ్చాడు. అంటే హ్యాండ్ షేక్ ఎందుకు అవ్వలేదు ఇండైరెక్ట్గా చెప్పాడు. మెయిన్లీ మా గవర్నమెంట్ మరియు బీసీసీఐ ఒక మాట మీద ఉన్నారు అండ్ మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాం. అలాగే జస్ట్ మ్యాచ్ మాత్రం ఆడాలని చెప్పి కాల్ తీసుకున్నాం. అండ్ దీనివల్ల మేము మ్యాచ్ మాత్రం ఆడాం అండ్ మా ఆడతో పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చామని చెప్పి చెప్పుకొచ్చాడు. కానీ పాకిస్తాన్ వాళ్ళు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా హ్యాండ్ షేక్ అవ్వలేదని చెప్పి ఆడడం మొదలుపెట్టారు. దీంతో సూర్యకుమార్ యాదవ్ ఈరోజు మీడియా ముందుకు వచ్చి మరో రిప్లై ఇచ్చాడు. అండ్ అందులో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మన జీవితంలో కొన్ని విషయాలు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కంటే పైన ఉంటాయి. అంటే కొన్ని విషయాల్లో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ చూపించకపోయినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడాడు. సో క్లియర్లీ మన టీమిండియా మేనేజ్మెంట్తో పాటు ప్లేయర్స్ కూడా పాకిస్తాన్ టీంతో హ్యాండ్ షేక్ చేయడం ఇష్టం లేదు. దీనివల్ల మన వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ టాస్ టైంలోనే సూర్యకుమార్ యాదవ్ ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చాడు, మాకు షేక్ హ్యాండ్స్ చేయడం ఇష్టం లేదని చెప్పి. బట్ పాకిస్తాన్ వాళ్ళు అది అర్థం చేసుకోకుండా హ్యాండ్ షేక్ ఇస్తారని చెప్పి వచ్చి అవమాన పడితే మనం ఏం చేస్తుంది దానికి. సో ఇప్పటికైనా పాకిస్తాన్ బోర్డుతో పాటు వాళ్ళ టీం మేనేజ్మెంట్ అలాగే ప్లేయర్స్ వీళ్ళందరూ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బాగుంటుంది. ప్రతిదానికి మన టీమిండియా మీద పడి ఆడడం కామన్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఒక కొటేషన్ ఉంటుంది మంగళవారం అని చెప్పి, అలా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి. వాళ్ళు మన మీద మ్యాచ్ గెలవలేక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేదంటే ఇలా మన మీద పడి ఏడుస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, పాకిస్తాన్ వాళ్ళు మ్యాచ్ గెలిస్తే ఏ రేంజ్లో ఆడవడ చేసేవారు. మన టీమిండియా ప్లేయర్స్ ఇంకా సైలెంట్గా డ్రెస్సింగ్ రూమ్కి వచ్చేసారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు పొరపాటున మ్యాచ్లో గెలుచుంటే గ్రౌండ్లోనే బట్టలు దించుకుని ఎగిరేవారు. సో ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ ఎక్స్ క్రికెటర్స్ మరియు పాకిస్తాన్ కరెంట్ క్రికెటర్స్ చేసిన పని మన వాళ్ళకి నచ్చలేదు. అండ్ దానికి రివెంజ్కి ఇప్పుడు వాళ్ళతో హ్యాండ్ షేక్ ఇవ్వలేదు అండ్ ఇంటరాక్ట్ కాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు, అంత భారంగా ఉన్నప్పుడు మ్యాచ్ ఆడడం ఎందుకని చెప్పి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మన ప్లేయర్స్ మ్యాచ్ ఆడడం అనేది వాళ్ళ చేతిలో లేని పని. బీసీసీఐతో పాటు మన గవర్నమెంట్ మ్యాచ్ ఆడమని చెప్పారు. దీంతో మన ప్లేయర్స్కి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ప్రజెంట్ మన ప్లేయర్స్ అందరూ బీసీసీఐ ఆధ్వర్యంలో ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళతో కాంట్రాక్ట్లో ఉన్నారు. దీంతో ప్లేయర్స్ ఎవరైనా మ్యాచ్ ఆడమని చెప్పి బాయ్కాట్ చేస్తే వాళ్ళ మీద నిషేధం పడిపోద్ది. మళ్ళీ ఫ్యూచర్లో టీమిండియా తరపున ఆడే ఛాన్స్ రాకపోవచ్చు. అదే డబ్ల్యూసీఐలో సీనియర్ ప్లేయర్స్ చూసుకుంటే వాళ్ళకి బీసీసీఐతో ఎలాంటి కాంట్రాక్ట్ లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అసలు ఫ్యూచరే లేదు. ఆల్రెడీ వాళ్ళ క్రికెట్ కెరీర్ ముగిసిపోయింది. ఇప్పుడు యంగ్స్టర్స్ చూసుకుంటే వాళ్ళకి చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. దీనివల్ల మన ప్లేయర్స్ మ్యాచ్ని బాయ్కాట్ చేయలేక ఆడారు. కానీ మ్యాచ్ టైంలో హ్యాండ్ షేక్ ఇవ్వడం ఇవ్వకపోవడం కంప్లీట్లీ మన ప్లేయర్స్ చేతిలో ఉంటుంది. అండ్ ఈ విషయంలో మన వాళ్ళు తమ సొంత నిర్ణయాన్ని తీసుకున్నారు. అంటే వాళ్ళకి పాకిస్తాన్ ప్లేయర్స్ హ్యాండ్ షేక్ చేయడం ఇష్టం లేదు, చేయలేదు. అండ్ ఈ విషయంలో ఐసీసీ కానీ లేకపోతే ఏసీసీ కానీ ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఇది ప్యూర్లీ ప్లేయర్స్ యొక్క చాయిస్. వాళ్ళకి నచ్చితే వచ్చి, నచ్చకపోతే మానేయచ్చు. మా అయితే ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ చూపించలేదని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు అలా ఏడుస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా అలా కామెంట్ చేయొచ్చు. బట్ మన వాళ్ళు ఎందుకు చేశారో మనందరికీ తెలుసు. సో మనమైతే మన ప్లేయర్స్ని ఎక్కడ కూడా తప్పుపట్టవలసిన అవసరమే లేదు. ఇన్ఫాక్ట్ ఇలా హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడానికి ఇంకా మెచ్చుకోవాలి మనం. అండ్ ఆల్సో మ్యాచ్ అయిపోయిన తర్వాత మన కెప్టెన్ చెప్పిన మాటలు కూడా చాలా మెచ్చుకోవాలి. సో వెల్ డన్ టీమ్ ఇండియా, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ.